హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు మనం వీడియోలో టెట్ అండ్ డిఎస్సి తెలుగుకి సంబంధించి పూర్తి మెథడాలజీ నుంచి, టోటల్ మెథడాలజీ నుంచి 200కు పైగా ప్రశ్నల్ని, ఒక్కొక్క ప్రశ్నలో మీకు కొన్ని ప్రశ్నలు అయితే ఒక్కొక్క ప్రశ్నకి మీకు 4-5 క్వశ్చన్స్కి ఆన్సర్లు కూడా చేసే విధంగా అయితే ప్రిపేర్ చేశాను. సో వీడియోనైతే ఎవ్వరూ మిస్ కావద్దు ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మీరు ఆన్సర్స్ అనేవి చేయండి. ఈ 200కి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఒకసారి చూడండి. ఈరోజు వీడియోలో ఇవి ప్రీవియస్ పేపర్స్, అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా నేను తీసుకొని ప్రీవియస్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకున్నాను. అలాగే ప్రాక్టీస్ కోసం కూడా క్వశ్చన్స్ తీసుకొని ఈ 200+ బిట్స్ కూడా మీ అందరి కోసం ప్రిపేర్ చేశాను. సో దీనికైతే మాత్రం ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే మనకి మెథడాలజీకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువగానే ఉంటుంది. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రాండ్ టెస్ట్ రూపంలో నేను మీ అందరికీ కండక్ట్ చేస్తున్నాను. మీరేం చేస్తారంటే క్వశ్చన్ విని ఆన్సర్స్ చేస్తూ ఉండండి. మధ్యలో గ్యాప్ అనేది ఇస్తే మీ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. సో నేను మళ్ళీ ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే మీరు ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూసినట్లయితే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందనేది మీకే అర్థమవుతుంది. సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా మీకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి కూడా బిట్స్ అనేవి, ప్రీవియస్ బిట్స్ అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్, ఈ రెండు కూడా ఒకే వీడియోలో వచ్చే విధంగా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఎంత కష్టపడి మీకోసం ప్రిపేర్ చేశాను కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం చేయండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మనం ఫస్ట్ ప్రశ్నని చూసేద్దాము. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఇజ్లర్, సెకండ్ వన్ హాకెట్, థర్డ్ వన్ సైమన్ పాటర్, ఫోర్త్ వన్ మహాత్మా గాంధీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను మీకు 5 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తున్నాను. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ హాకెట్ అండి. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు ఎవరు అంటే హాకెట్ అనే అతను శాస్త్రవేత్త నిర్వచించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అన్నది ఎవరు? వీటిలో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరెవ్వరూ కూడా మిస్ కావద్దు. ఈ బిట్స్ అనేవి మనకి మెథడాలజీ నుంచి రిపీటెడ్గా వస్తాయి. సో మెథడాలజీ మీరు చదవనవసరమే లేదు. ఈ విధంగా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసుకున్నా సరే 6 మార్క్స్కి ఈజీగా 6/6 లేదా అవుట్ ఆఫ్ 5 మార్క్స్ అయినా ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ వన్ గాంధీ, సెకండ్ వన్ ఠాగూర్, థర్డ్ వన్ రామచంద్ర శుక్లా, ఫోర్త్ వన్ ఇజ్లర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఇజ్లర్. సో నెక్స్ట్ క్వశ్చన్, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ ఏది? ఫస్ట్ వన్ రాధాకృష్ణన్ కమిషన్, సెకండ్ వన్ యశ్పాల్ కమిటీ, థర్డ్ వన్ కొఠారి కమిషన్, ఫోర్త్ వన్ బ్రహ్మానందరెడ్డి కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇవన్నీ గన్ షాట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇవే రిపీటెడ్గా వస్తుంటాయి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ కొఠారి కమిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే, ఆ వాక్యాలే భాష అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ హాకెట్, సెకండ్ వన్ రామచంద్ర వర్మ, థర్డ్ వన్ ఇజ్లర్, ఫోర్త్ వన్ గాంధీజీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రామచంద్ర వర్మ మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే, ఆ వాక్యాలే భాష అని రామచంద్ర వర్మ గారు అన్నారు. నేను మీకు 2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోవాలి ఆన్సర్ అని. సో నెక్స్ట్ క్వశ్చన్, ద్రావిడ భాషకు సహజమైన టా, డా, లా అనే అక్షరాలు? ఫస్ట్ వన్ కంఠ్యాలు, సెకండ్ వన్ తాళవ్యాలు, థర్డ్ వన్ మూర్ధన్యాలు, ఫోర్త్ వన్ ఓష్ట్యాలు. ఆల్రెడీ నిన్ననే ఈ వీడియో చేశానండి ఈ టాపిక్కి సంబంధించి. సో ఆ వీడియో కూడా చూడండి. సో ఆన్సర్ కామెంట్ చేసేయండి ఫాస్ట్గా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ద్రావిడ భాషకు సహజమైన టా, డా, లా అనే అక్షరాలు మూర్ధన్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం ఏది? ఫస్ట్ వన్ గ్రాంధిక భాష, సెకండ్ వన్ మాతృభాష, థర్డ్ వన్ మాండలిక భాష, ఫోర్త్ వన్ వ్యవహార భాష. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో
ఒక్క నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం మాండలిక భాష. కొన్ని మండలాలుగా విభజించి ఆ మండలానికి సంబంధించిన భాషను మనం మాండలిక భాష అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తి వాదం ఏది? ఫస్ట్ వన్ స్వతః సిద్ధవాదము, సెకండ్ వన్ వివక్ష ప్రేరణవాదము, థర్డ్ వన్ క్రమ పరిణామ వికాసవాదము, ఫోర్త్ వన్ భౌభౌవాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రమ పరిణామ వికాసవాదము భాషా సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాషోత్పత్తి వాదము క్రమ పరిణామ వికాసవాదము. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదం ఏది? ఫస్ట్ వన్ ఏకమూల భాషావాదము, సెకండ్ వన్ ధాతుజన్యవాదము, థర్డ్ వన్ భగవద్దత్తవాదము, ఫోర్త్ వన్ క్రియాజన్యవాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏకమూల భాషావాదము ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పే వాదము ఏకమూల భాషావాదము. ఒకే మూలమైనటువంటి భాష నుంచి చాలా భాషలు పుట్టుకొచ్చాయని చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తి వాదం ఏది? ఫస్ట్ వన్ భౌభౌవాదము, సెకండ్ వన్ ధాతువాదము, థర్డ్ వన్ స్వతః సిద్ధవాదము, ఫోర్త్ వన్ క్రమ పరిణామ వికాసవాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రియల నుంచి ధాతువుల నుంచి పుట్టిందని సమర్థించే భాషోత్పత్తి వాదము ధాతువాదము. సో నెక్స్ట్ క్వశ్చన్, ముఖ యంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం ఏది? ఫస్ట్ వన్ స్థానము, సెకండ్ వన్ కరణము, థర్డ్ వన్ ప్రయత్నము, ఫోర్త్ వన్ చరణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్థానము ముఖ యంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశము స్థానము అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధ భేదక శక్తి గల కనిష్ట ధ్వని రూపం ఏది? ఫస్ట్ వన్ షం, సెకండ్ వన్ సం, థర్డ్ వన్ వర్ణకం, ఫోర్త్ వన్ వర్ణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వర్ణం అర్ధ భేదక శక్తి గల కనిష్ట రూపం ఏది అంటే వర్ణం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తి వాదం ఏది? ఫస్ట్ వన్ స్వతఃసిద్ధవాదము, సెకండ్ వన్ సంపాదనావాదము, థర్డ్ వన్ వివక్ష ప్రేరణవాదము, ఫోర్త్ వన్ దైవదత్తవాదం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉద్వేగ ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించే భాషోత్పత్తి వాదాన్నే మనము వివక్ష ప్రేరణవాదం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ హుమయూన్ కబీర్, సెకండ్ వన్ జాకీర్ హుసేన్, థర్డ్ వన్ మహాత్మా గాంధీ, ఫోర్త్ వన్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మహాత్మా గాంధీ హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి మహాత్మా గాంధీజీ గారు రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనది ఏది? ఫస్ట్ వన్ నటరాజు ఢమరుక శబ్దము, సెకండ్ వన్ మహావిష్ణువు శంఖధ్వని, థర్డ్ వన్ ఇంద్రుని వజ్రాయుధ సవ్వడి, ఫోర్త్ వన్ గజేంద్రుని ఆర్తనాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నటరాజు ఢమరుక శబ్దము మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణము నటరాజు ఢమరుక శబ్దం నుంచి ఈ యొక్క అక్షరాలు అనేవి వచ్చాయి అని వాళ్ళ యొక్క నమ్మకము. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరణ దూరత, వక్తృసూత్ర విపరిణామము, సాంస్కృతిక ప్రసరణము అను లక్షణాలు ఫస్ట్ వన్ భాషకు చెందినవి, సెకండ్ వన్ సంస్కృతికి చెందినవి, థర్డ్ వన్ నాగరికతకు చెందినవి, ఫోర్త్ వన్ అలవాట్లకు చెందినవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భాషకు చెందినవి. సో నెక్స్ట్ క్వశ్చన్, వర్ణమాలలోని గా, జా, డా, బ అను అక్షరాల వ్యాకరణ పరిభాషలో
ఫస్ట్ వన్ అనునాసికాలు, సెకండ్ వన్ అచ్చులు, థర్డ్ వన్ క్రొత్తులు, ఫోర్త్ వన్ సరళాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ తెలుగుకి సంబంధించి చాలా వీడియోస్ అనేవి గ్రామర్ పార్ట్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్స్తో సహా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసేసాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా వరకు చేశాను. సైకాలజీ కూడా చాలా వరకు చేశాను, క్లాసెస్ కూడా చేశాను. మీ అందరికీ అవి చాలా యూస్ఫుల్. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. సో ఆన్సర్ మరి కామెంట్ చేస్తారా? సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గజడబా దబా మధ్యలో దా కూడా ఉంటుంది. సో వీటిని మనం సరళాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ భాషలన్నింటిలో అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటు గోచరించేది ఏది? ఫస్ట్ వన్ భావైక్యత, సెకండ్ వన్ అక్షరైక్యత, థర్డ్ వన్ రూపైక్యత, ఫోర్త్ వన్ వస్త్వైక్యత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ భావైక్యత. భారతీయ భాషలన్నింటిలో కూడా అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటు గోచరించేది భావైక్యత. నెక్స్ట్ క్వశ్చన్, భాష వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడింది ఎవరు? ఫస్ట్ వన్ హాకెట్, సెకండ్ వన్ బ్లూమ్, థర్డ్ వన్ స్కిన్నర్, ఫోర్త్ వన్ పావ్లో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హాకెట్. సో నెక్స్ట్ క్వశ్చన్, వర్గాక్షరాలు ఊష్మాలకు మధ్యగా పలికే యా, రా, లా, వా అను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో ఫస్ట్ వన్ సరళాలు అంటారు, సెకండ్ వన్ పరుషాలు అంటారు, థర్డ్ వన్ ఓష్ట్యాలు అంటారు, ఫోర్త్ వన్ అంతస్థాలు అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చాలా వరకు చూడండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతస్థాలు యారా లావా అను అక్షరాలను వ్యాకరణ పరిభాషలో అంతస్థాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన విద్యా కమిషన్ ఆ ప్రతిపాదనను 1978లో ఆమోదించిన జాతీయ సంస్థ ఏది? ఫస్ట్ వన్ రాధాకృష్ణన్ కమిషన్ కేంద్రీయ విద్యాలయ సంస్థ, సెకండ్ వన్ మొదలియార్ కమిషన్ కేంద్రీయ విద్యా బోర్డు, థర్డ్ వన్ కొఠారీ కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, ఫోర్త్ వన్ కొఠారీ కమిషన్ ఉపాధ్యాయ విద్యా బోర్డు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కొఠారీ కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. మన త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన విద్యా కమిషన్ ఆ ప్రతిపాదనను 1978లో ఆమోదించిన జాతీయ సంస్థ కూడా మనకి కొఠారీ కమిషన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. అంటే త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ కొఠారీ కమిషన్, అలాగే 1978లో ఆమోదించిన జాతీయ సంస్థ జాతీయ విద్యా ప్రణాళిక పరిశోధన శిక్షణ సంస్థ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, శిశువు తన సౌందర్య దృష్టిని, అభిప్రాయాన్ని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగించే లేదా ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ వినోబా భావే, థర్డ్ వన్ జాకిర్ హుస్సేన్, ఫోర్త్ వన్ దయానంద సరస్వతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మహాత్మా గాంధీ గారు ఈ విధంగా అన్నారు, శిశువు తన సౌందర్య దృష్టిని, అభిప్రాయాన్ని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష. సో నెక్స్ట్ క్వశ్చన్, వచన కవితలో ఉండేది ఏది? ఫస్ట్ వన్ గమన వైవిధ్యము, సెకండ్ వన్ కఠిన నిబంధనలు, థర్డ్ వన్ రచయితకు స్వేచ్ఛ లేకపోవడం, ఫోర్త్ వన్ గత కాలానికి సంబంధించిన వాహనంగా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గమన వైవిధ్యం. వచన కవితలో ఉండేది గమన వైవిధ్యము. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ఈ ప్రక్రియకు చెందుతుంది? ఫస్ట్ వన్ ప్రబంధం, సెకండ్ వన్ శతకం, థర్డ్ వన్ దండకం, ఫోర్త్ వన్ ద్విపద. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ద్విపద. తెలుగు సాహిత్యంలో స్వతంత్ర కావ్యాలు అందించిన ఘనత ద్విపదకు చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రం ఏది? ఫస్ట్ వన్ వ్యాకరణ శాస్త్రము, సెకండ్ వన్ భాషా శాస్త్రము, థర్డ్ వన్ ఛంద శాస్త్రము, ఫోర్త్ వన్ అలంకార శాస్త్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా.
సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. భాషా శాస్త్రము, భాష ఎలా ఉంది అని వివరించే శాస్త్రాన్ని మనం భాషా శాస్త్రం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసాన్ని ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ శబ్దార్థ చంద్రిక, సెకండ్ వన్ ఆంధ్ర వాచస్వత్వం, థర్డ్ వన్ భాషా సమితి విజ్ఞాన సరస్వం, ఫోర్త్ వన్ భాషా చరిత్ర చిలుకూరి నారాయణరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఆంధ్ర వాచస్వత్యం ఏదేని ఒక చరిత్రాంశం అని నిర్వచించింది ఆంధ్ర వాచస్వత్యం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది ఫస్ట్ వన్ తల్లిదండ్రుల ద్వారా, సెకండ్ వన్ మిత్రుల ద్వారా, థర్డ్ వన్ సందర్భాల సృష్టి ద్వారా, ఫోర్త్ వన్ పాఠశాలకు వెళ్ళడం ద్వారా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సందర్భాల సృష్టి ద్వారా. ఈ వీడియోస్ని మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా విన్నట్లయితే మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు అనేవి ఈజీగా మైండ్లో గుర్తుండిపోతాయి. 1-2 సార్లు వినండి, ఇవి ఇలా మీ మైండ్లో గుర్తుండిపోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, మాగధి దీనికి చెందిన భాష? ఫస్ట్ వన్ సంస్కృతము, సెకండ్ వన్ ప్రాకృతము, థర్డ్ వన్ ద్రావిడము, ఫోర్త్ వన్ పారసీకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మాగధి అనేది ప్రాకృతమునకు చెందినటువంటి భాష. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా దీన్ని పేర్కొంటారు? ఫస్ట్ వన్ ప్రభోవ చంద్రోదయం, సెకండ్ వన్ జైమిని భారతం, థర్డ్ వన్ విక్రమార్క చరిత్ర, ఫోర్త్ వన్ విపునారాయణ చరిత్ర. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విక్రమార్క చరిత్ర తెలుగు సాహిత్య విశేషాలను విద్యార్థులకు తెలియజేస్తూ జక్కన రచించిన కావ్యంగా విక్రమార్క చరిత్రను పేర్కొంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు. ఇది ఫస్ట్ వన్ నిర్మాణ ద్వైత్యవైద్యం, సెకండ్ వన్ ఉత్పాదన శక్తి, థర్డ్ వన్ ప్రేరణ దూరత, ఫోర్త్ వన్ సాంస్కృతిక ప్రసరణ. ఫస్ట్ వన్ నిర్మాణ ద్వైవిధ్యం అండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రేరణ దూరత, మానవులు భాషను వర్తమాన సంఘటనలకే కాక భూత భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడగలరు. దీన్నే మనం ప్రేరణ దూరత అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా దీనిని పేర్కొంటారు? ఫస్ట్ వన్ సినీవాలి, సెకండ్ వన్ చెవి అక్కట్లు, థర్డ్ వన్ మాటల మూట, ఫోర్త్ వన్ హిత సూచని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సినీవాలి ఆధునిక సాహిత్య ధోరణులను విద్యార్థులకు వివరిస్తూ ప్రతీకవాద ధోరణికి చెందిన కావ్యంగా మనము సినీవాలిని పేర్కొంటాము. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణసార సంగ్రహంలో వివరించిన కవిగా వీరిని పేర్కొంటారు? ఫస్ట్ వన్ చిత్రకవి పెద్దన, సెకండ్ వన్ అల్లసాని పెద్దన, థర్డ్ వన్ విన్నకోట పెద్దన, ఫోర్త్ వన్ లింగమగుంట తిమ్మకవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. చిత్రకవి పెద్దన తరగతి గదిలో నాటక లక్షణాలను వివరిస్తున్నప్పుడు ఆ లక్షణాలను లక్షణసార సంగ్రహంలో వివరించిన కవిగా. లక్షణసార సంగ్రహం ఎవరు రచించారు అంటే చిత్రకవి పెద్దన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన యుగంలోని కావ్యావతారికల స్థానమునము ఆధునిక యుగంలో ఆక్రమించినది అంటూ నీవు తరగతిలో పేర్కొన్నది? ఫస్ట్ వన్ పీఠిక, సెకండ్ వన్ వ్యాఖ్యానము, థర్డ్ వన్ విమర్శ, ఫోర్త్ వన్ కావ్య లక్షణ వివేచన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. పీఠిక అండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాచీన యుగంలో కావ్యావతారికల స్థానమును ఆధునిక యుగంలో ఆక్రమించిందంటూ మనం స్టార్ట్ చేస్తాం కదా, సో దాన్ని మనము పీఠిక అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, భాషను జనసామాన్యం భావించే తీరు? ఫస్ట్ వన్ భావ ప్రకటన సాధనం, సెకండ్ వన్ రసోదయ సాధనం, థర్డ్ వన్ నిరూపణ సాధనం, ఫోర్త్ వన్ అర్ధ సాధనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, భావ ప్రకటన సాధనము. నెక్స్ట్ క్వశ్చన్, సమాజము, సంస్కృతి, భాష అనే మూడు ఫస్ట్ వన్ విభిన్నాంశాలు, సెకండ్ వన్ సమానార్థ బోధక అంశాలు,
థర్డ్ వన్ అనాలోచనీయాలు, ఫోర్త్ వన్ పరస్పరాధారిత అంశాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. పరస్పరాధారిత అంశాలు, సమాజము, సంస్కృతి, భాష అనే ఈ మూడు కూడా పరస్పరాధారిత అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్గస్వరూపం ఉంటుందని విశ్లేషణ చేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ చామ్స్కీ, సెకండ్ వన్ బ్రోనర్, థర్డ్ వన్ మ్యాక్స్ ముల్లర్, ఫోర్త్ వన్ మూర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మూర్ అనే ఒక శాస్త్రవేత్త ఈ విధంగా విశ్లేషణ చేశారు. ఏ విధంగా? సామాజిక వ్యవస్థలను బట్టి భాష మారుతుందని, భాషకు వర్గస్వరూపం ఉంటుందని మూర్ అనే అతను విశ్లేషణ చేశారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో భావావగాహనకు అంటే భావ అవగాహనకు, భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి. ఫస్ట్ వన్ 5 నెలలు, సెకండ్ వన్ నెల మాత్రమే, థర్డ్ వన్ 2 నెలలు, ఫోర్త్ వన్ 2 ఏళ్ళు మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 5 నెలలు. పిల్లల్లో భావావగాహనకు అలాగే భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండే వ్యవధి కేవలం 5 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, భాష మారుటకు కారణమైనది ఏది? ఫస్ట్ వన్ యాజమాన్య వ్యవస్థ, సెకండ్ వన్ ఆర్థిక వ్యవస్థ, థర్డ్ వన్ సాంఘిక వ్యవస్థ, ఫోర్త్ వన్ పాలనా వ్యవస్థ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంఘిక వ్యవస్థ. భాష మారుటకు కారణమైనది సాంఘిక వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, భాష సమాజాన్ని ఫస్ట్ వన్ రక్షిస్తుంది, సెకండ్ వన్ శాసిస్తుంది, థర్డ్ వన్ మారుస్తుంది, ఫోర్త్ వన్ అధిక్షేపిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శాసిస్తుంది, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భాష అనేది సమాజాన్ని శాసిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకనాయకాశ్రయమైనది ఏది? ఫస్ట్ వన్ ఇతిహాసము, సెకండ్ వన్ పురాణము, థర్డ్ వన్ ప్రబంధము, ఫోర్త్ వన్ యక్షగానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రబంధము. ఏకనాయకాశ్రయమైనది ప్రబంధము అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, గదబ జాతి భాష ఈ కుటుంబానికి చెందినది. ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్, సెకండ్ వన్ ఆస్ట్రో ఏషియాటిక్, థర్డ్ వన్ సినో టిబెటన్, ఫోర్త్ వన్ ద్రవిడియన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆస్ట్రో ఏషియాటిక్. గదబ జాతి భాష ఆస్ట్రో ఏషియాటిక్ కుటుంబానికి చెందినది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. దీనిలో ప్రకృతి అనేది ఫస్ట్ వన్ ప్రాతిపదక, సెకండ్ వన్ ప్రత్యయము, థర్డ్ వన్ వర్ణము, ఫోర్త్ వన్ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రాతిపదక. సో నెక్స్ట్ క్వశ్చన్, భాషను కాలానుగుణంగా, భావానుగుణంగా ఇతర దేశాల సంబంధం వలన నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడమే. ఫస్ట్ వన్ వ్యవస్థీకృత, సెకండ్ వన్ సామాజికత, థర్డ్ వన్ అనుకరణ సాధ్యత, ఫోర్త్ వన్ పరిణామశీలత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిణామశీలత. భాషను కాలానుగుణంగా, భావానుగుణంగా అలాగే ఇతర దేశాల సంబంధం వలన నిత్య నూతనమైన మార్పులకు ఆహ్వానం పలకడాన్ని మనము పరిణామశీలత అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర సాహిత్యం లేకపోవడం ఈ భాషా లక్షణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ గ్రాంధిక భాష, సెకండ్ వన్ వ్యావహారిక భాష, థర్డ్ వన్ మాండలిక భాష, ఫోర్త్ వన్ ప్రామాణిక భాష. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మాండలిక భాష. స్వతంత్ర సాహిత్యం లేకపోవడం మాండలిక భాష యొక్క లక్షణము. నెక్స్ట్ క్వశ్చన్, కనీస అభ్యసన స్థాయిలు అంటే కుదించిన తర్వాత కనీస అభ్యసన స్థాయిలో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్త లేఖనం తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని ఇలా సూచించారు. ఫస్ట్ వన్ 4.5.2, సెకండ్ వన్ 4.4.2, థర్డ్ వన్ 4.5.3, ఫోర్త్ వన్ 4.4.3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 4.4.2 కనీస అభ్యసన స్థాయిల్లో సామాన్యమైన విరామ చిహ్నాలను పాటిస్తూ ఉక్త లేఖనం తీసుకోవడం అనే ఉపసామర్థ్యాన్ని 4.4.2గా సూచించారు. నెక్స్ట్ క్వశ్చన్, కనీస అభ్యసన స్థాయిలో 2.5.3ని సూచించు ఉపసామర్థ్యం ఏది? ఫస్ట్ వన్ సామాన్య ప్రశ్నలకు పూర్తి సమాధానం ఇవ్వడము. సెకండ్ వన్ పరిచిత వస్తువులను చూసి వర్ణించడము. థర్డ్ వన్ సన్నివేశాలను సంఘటనలను వర్ణించడము. సామాన్య పరిచిత ఇతివృత్తాలను గురించి మాట్లాడడము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీకు ఇవి అర్థం కాకపోతే మేడం గారు క్లాస్ చేయండి దీని మీదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ నేను క్లాస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సన్నివేశాలను సంఘటనలను వర్ణించడం అనేది కనీస అభ్యసన స్థాయిలో 2.5.3ని సూచించే ఉపసామర్థ్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, దేశభక్తి, త్యాగము, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు ఏవి? ఫస్ట్ వన్ వైయక్తిక విలువలు. సెకండ్ వన్ సామాజిక విలువలు. థర్డ్ వన్ సౌందర్యానుభవ విలువలు. ఫోర్త్ వన్ వృత్తి విలువలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సామాజిక విలువలు, దేశభక్తి, త్యాగము, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు సామాజిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వాల నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేవి? ఫస్ట్ వన్ స్పష్టీకరణలు. సెకండ్ వన్ లక్ష్యాలు. థర్డ్ వన్ ధ్యేయాలు. ఫోర్త్ వన్ సూక్ష్మ రూపాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. లక్ష్యాలు, ఉద్దేశ్యాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వాలు నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించే వాటిని లక్ష్యాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి గానం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్చుకోవడం వలన కలిగే విలువలు ఏవి? ఫస్ట్ వన్ ఆధ్యాత్మిక విలువలు. సెకండ్ వన్ జ్ఞానాత్మక విలువలు. థర్డ్ వన్ నైతిక విలువలు. ఫోర్త్ వన్ సృజనాత్మక విలువలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సృజనాత్మక విలువలు గానము, నాట్యము, చిత్రలేఖనం వంటివి నేర్చుకోవడానికి వలన కలిగే విలువలను సృజనాత్మక విలువలని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలియజేసేవి ఏవి? ఫస్ట్ వన్ ఉద్దేశాలు. సెకండ్ వన్ గమ్యాలు. థర్డ్ వన్ లక్ష్యాలు. ఫోర్త్ వన్ స్పష్టీకరణలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులనే ఉద్దేశాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును గురించి కానీ ప్రదేశాన్ని గురించి కానీ లేదా వ్యక్తిని కానీ ఏర్పడే ప్రత్యేక భావం ఏది? ఫస్ట్ వన్ రసానుభూతి. సెకండ్ వన్ స్పష్టీకరణ. థర్డ్ వన్ భాషాభిరుచి. ఫోర్త్ వన్ వైఖరి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైఖరి, ఒక వస్తువుని గురించి కానీ ఒక ప్రదేశాన్ని గురించి కానీ లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే ప్రత్యేక భావాన్ని వైఖరి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యసనకు ప్రాతిపదికలు, బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలు ఏవి? ఫస్ట్ వన్ లక్ష్యాలు. సెకండ్ వన్ స్పష్టీకరణలు. థర్డ్ వన్ గమ్యాలు. ఫోర్త్ వన్ ఉద్దేశాలు. చూసారా, ఎవ్రీ టాపిక్ నుంచి ప్రతి బిట్ కూడా మీకు కవర్ చేశాను. ఇంకా టోటల్గా మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ చేసినట్టే ఈ బిట్స్ అనేవి ప్రిపేర్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్పష్టీకరణలు బోధనాభ్యసనకు ప్రాతిపదికలు, అలాగే బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలని స్పష్టీకరణలని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటి వారిలో కలిగించేది ఏది? ఫస్ట్ వన్ భావ వినిమయము. సెకండ్ వన్ భావ విముక్తి. థర్డ్ వన్ భావముక్తి. ఫోర్త్ వన్ భావోద్దీపనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భావోద్దీపనము భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటివారిలో కలిగించేది భావోద్దీపనము అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది ఏది? ఫస్ట్ వన్ పూర్వ నిర్ణీతాలు, సెకండ్ వన్ విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి, థర్డ్ వన్ సామూహికంగా వర్ణించబడవు, ఫోర్త్ వన్ కొలువదగని ప్రవర్తనలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొలువదగని ప్రవర్తనలు క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది. మిగతావన్నీ కూడా విద్యా లక్ష్యాల లక్షణాలు. పూర్వ నిర్ణీతాలు అనేది విద్యా లక్ష్యాల లక్షణము, విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పబడతాయి విద్యా లక్ష్యాల లక్షణము, సామూహికంగా వర్ణించబడవు ఇది కూడా ఒక లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్, విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రము శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడము. ఫస్ట్ వన్ బాహ్య పఠనము, సెకండ్ వన్ ప్రకాశ పఠనము, థర్డ్ వన్ మౌన పఠనము, ఫోర్త్ వన్ శబ్ద పఠనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మౌన పఠనము విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏ మాత్రము శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడాన్ని మౌన పఠనం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వక్తృత్వం అనగా ఫస్ట్ వన్ రాయడము, సెకండ్ వన్ మాట్లాడడము, థర్డ్ వన్ వినడము, ఫోర్త్ వన్ సమీక్ష. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వక్తృత్వము అనగా మాట్లాడటము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకుని నివారించడానికి ఉపకరించే పఠనం ఏది? ఫస్ట్ వన్ మౌన పఠనము, సెకండ్ వన్ నిశ్శబ్ద పఠనము, థర్డ్ వన్ విస్తార పఠనము, ఫోర్త్ వన్ ప్రకాశ పఠనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రకాశ పఠనము విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనాన్ని ప్రకాశ పఠనం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం. ఫస్ట్ వన్ పఠనము, సెకండ్ వన్ భాషణము, థర్డ్ వన్ లేఖనము, ఫోర్త్ వన్ క్షుణ్ణ పఠనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లేఖనము లిపి రూపంలో రాయడాన్ని మనము లేఖనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ప్రాచీన పద్ధతి, సెకండ్ వన్ పద పద్ధతి, థర్డ్ వన్ కథా పద్ధతి, ఫోర్త్ వన్ నవీనాక్షర పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నవీనాక్షర పద్ధతిని అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి నవీనాక్షర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రోతలు అనుసరించేంత వేగంగా మాట్లాడడము. శ్రోతలు అనుసరించేనంత వేగంగా మాట్లాడడము. ఫస్ట్ వన్ సమస్వర రాహిత్యము, సెకండ్ వన్ సమవేగ రాహిత్యము, థర్డ్ వన్ వేగోచ్చారణ, ఫోర్త్ వన్ తాళవ్యీకరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వేగోచ్చరణ అనుసరించనంత అనుకుంటా ఫ్రెండ్స్ ఇది క్వశ్చను. సో శ్రోతలు అనుసరించినంత వేగంగా మాట్లాడడం వేగోచ్చారణ. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్త లేఖనం ప్రయోజనం ఏది? ఫస్ట్ వన్ నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది, సెకండ్ వన్ దోషరహిత పఠనం అలవడుతుంది, థర్డ్ వన్ దృష్ట లేఖనం అలవడుతుంది, ఫోర్త్ వన్ బాహ్య పఠనం అలవడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉక్త లేఖనం యొక్క ప్రయోజనం నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి ఒక తరగతి నుండి మరొక తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలు సూచించేది ఏది? ఫస్ట్ వన్ కనీస అభ్యసన స్థాయి, సెకండ్ వన్ విద్యలో నాణ్యత, థర్డ్ వన్ భాషా లక్ష్యాలు, ఫోర్త్ వన్ జవాబుదారీతనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కనీస అభ్యసన స్థాయి విద్యార్థి ఒక తరగతి నుంచి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతాన్ని కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాన్ని సూచించేదాన్ని మనము కనీస అభ్యసన స్థాయిలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్,
మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడడము. ఫస్ట్ వన్ వేగోచ్చారణ, సెకండ్ వన్ సమవేగ రాహిత్యము, థర్డ్ వన్ సమస్వర రాహిత్యము, ఫోర్త్ వన్ ధ్వనుల తారుమారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమస్వర రాహిత్యము, మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేట్లు ప్రారంభించి చివరకు పోయే కొద్ది స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడడాన్ని సమస్వర రాహిత్యం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడము. ఫస్ట్ వన్ లేఖనము, సెకండ్ వన్ పఠనము, థర్డ్ వన్ భాషణము, ఫోర్త్ వన్ శ్రవణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లేఖనము, వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడాన్ని లేఖనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది ఏది? ఫస్ట్ వన్ బాహ్య పఠనము, సెకండ్ వన్ మౌన పఠనము, థర్డ్ వన్ ప్రకాశ పఠనము, ఫోర్త్ వన్ రహస్య పఠనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మౌన పఠనము, తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేదాన్ని మౌన పఠనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరా పద్ధతికి మరొక పేరు ఏది? ఫస్ట్ వన్ నవీనాక్షర పద్ధతి, సెకండ్ వన్ పద పద్ధతి, థర్డ్ వన్ వర్ణ సమామ్నాయ పద్ధతి, ఫోర్త్ వన్ కథా పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ నవీనాక్షర పద్ధతి, సెకండ్ వన్ పద పద్ధతి, థర్డ్ వన్ వర్ణ సమామ్నాయ పద్ధతి, ఫోర్త్ వన్ కథా పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వర్ణ సమామ్నాయ పద్ధతి, అక్షరా పద్ధతికి మరో పేరే వర్ణ సమామ్నాయ పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక విద్యావేత్తల ప్రకారము విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ పద పద్ధతి, సెకండ్ వన్ అక్షర పద్ధతి, థర్డ్ వన్ వాక్య పద్ధతి, ఫోర్త్ వన్ కథా పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ని నేను మీ అందరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రిపేర్ కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వాక్య పద్ధతి, ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతిని వాక్య పద్ధతి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఉక్త రచనకు మరొక పేరు ఏది? ఉక్త రచనకు మరొక పేరు. ఫస్ట్ వన్ స్వీయ రచన, సెకండ్ వన్ చూచిరాత, థర్డ్ వన్ వక్తృత్వం, ఫోర్త్ వన్ మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వక్తృత్వము, వక్తృతము, ఉక్త రచనకు మరొక పేరు వక్తృతం. నెక్స్ట్ క్వశ్చన్, శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానము. ఫస్ట్ వన్ అనుగుణ పఠనము, సెకండ్ వన్ ఆదర్శ పఠనము, థర్డ్ వన్ విస్తార పఠనము, ఫోర్త్ వన్ క్షుణ్ణ పఠనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విస్తార పఠనం, శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానాన్ని విస్తార పఠనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వాగేంద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సులో చదువుకోవడం. ఫస్ట్ వన్ ప్రకాశ పఠనం, సెకండ్ వన్ మౌన పఠనం, థర్డ్ వన్ బాహ్య పఠనం, ఫోర్త్ వన్ బహిర్పఠనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వాగేంద్రియాలకు శ్రమ కలిగించక కేవలం కంటితో మనస్సులో చదువుకోవడాన్ని మౌన పఠనము అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, రీతి, సమత, స్పష్టము, వేగము అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం ఏది? రీతి, సమత, స్పష్టం, వేగం అను లక్షణాలు ఉండవలసిన భాషా నైపుణ్యం. ఫస్ట్ వన్ లేఖనము, సెకండ్ వన్ శ్రవణము, థర్డ్ వన్ పఠనము, ఫోర్త్ వన్ విభాషణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రీతి, సమత, స్పష్టము, వేగము అను లక్షణాలు ఉండవలసినటువంటి భాషా నైపుణ్యం లేఖనము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీనాక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి అనునవి ఉపయోగపడే సందర్భం ఏది? ఫస్ట్ వన్ కథా బోధన, సెకండ్ వన్ భాషణ బోధన, థర్డ్ వన్ పఠన బోధన, ఫోర్త్ వన్ శ్రవణ శిక్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పఠన బోధన, ప్రాచీనాక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి అన్నవి ఉపయోగపడే సందర్భం పఠన బోధన. నెక్స్ట్ క్వశ్చన్,
బోధన ప్రారంభ చర్య ఏది? ఫస్ట్ వన్ శ్రవణ చర్య, సెకండ్ వన్ లిఖిత చర్య, థర్డ్ వన్ వాచక చర్య, ఫోర్త్ వన్ లేఖన చర్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాచిక చర్య, భాషా బోధన ప్రారంభ చర్యనే వాచిక చర్య అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, శ్రవణ గోచరాలైనటువంటి భాషా ధ్వనులను దృశ్యమానం చేయడమే. ఫస్ట్ వన్ భాషణము, సెకండ్ వన్ నాటకీకరణము, థర్డ్ వన్ లేఖనము, ఫోర్త్ వన్ వక్తృత్వం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, లేఖనము. నెక్స్ట్ క్వశ్చన్, విషయ పరిజ్ఞాన లోపము, అవగాహన లోపం వలన విద్యార్థుల రాతల్లో సంభవించే దోషాలు ఏవి? ఫస్ట్ వన్ ఉక్తి దోషాలు, సెకండ్ వన్ గ్రహణ దోషాలు, థర్డ్ వన్ యతి దోషాలు, ఫోర్త్ వన్ భావ దోషాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భావదోషాలు, విషయ పరిజ్ఞాన లోపము, అవగాహన లోపం వలన విద్యార్థుల రాతల్లో సంభవించే దోషాలు భావదోషాలు. నెక్స్ట్ క్వశ్చన్, మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి, ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి ఏది? ఫస్ట్ వన్ వక్తృభేద గ్రాహక శ్రవణము, సెకండ్ వన్ విస్తార భేదక గ్రాహక శ్రవణము, థర్డ్ వన్ సూక్ష్మభేద గ్రాహక శ్రవణము, ఫోర్త్ వన్ చికిత్సా శ్రవణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సూక్ష్మ భేద గ్రాహక శ్రవణము, మాటల్ని వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి, అలాగే ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి సూక్ష్మ భేద గ్రాహక శ్రవణము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి ఒక్క గుక్కలో అర్థవంతంగా పలుకగలిగే పద సముదాయం ఏది? ఫస్ట్ వన్ చూపు మేర, సెకండ్ వన్ నయన విస్తృతి, థర్డ్ వన్ పలుకు మేర, ఫోర్త్ వన్ పఠనాభివృద్ధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థి ఒక్క గుక్కలో అర్థవంతంగా పలుకగలిగే పద సముదాయాన్ని పలుక మేర అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ పద పద్ధతి, సెకండ్ వన్ కథా పద్ధతి, థర్డ్ వన్ వాక్య పద్ధతి, ఫోర్త్ వన్ అక్షర పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన బోధనా పద్ధతిని మనం అక్షర పద్ధతి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో అందంగా రాసిన విద్యార్థిని ఆదర్శంగా తీసుకొని దాన్ని చూస్తూ క్రింది పంక్తులలో అలాగే రాయడానికి ప్రయత్నించడము. ఫస్ట్ వన్ ఉక్త లేఖనము, సెకండ్ వన్ కాపీ కొట్టుట, థర్డ్ వన్ సాంప్రదాయిక లేఖనము, ఫోర్త్ వన్ ఒరవడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఒరవడి. ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో అందంగా రాస్తే విద్యార్థి ఆ అందంగా రాసిన అక్షరాలను ఆదర్శంగా తీసుకొని క్రింది పంక్తుల్లో అలాగే రాయడానికి ప్రయత్నిస్తాడు, దాన్ని ఒరవడి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి గలది? ఫస్ట్ వన్ అనుగ్రహము, సెకండ్ వన్ గ్రహణము, థర్డ్ వన్ పఠనము, ఫోర్త్ వన్ ఉద్దీపనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పఠనము. శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి గలది పఠనము. నెక్స్ట్ క్వశ్చన్, రాయబడిన లేదా అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడము. ఫస్ట్ వన్ ఉక్త లేఖనము, సెకండ్ వన్ దృష్ట లేఖనము, థర్డ్ వన్ విస్తార లేఖనము, ఫోర్త్ వన్ క్షుణ్ణ లేఖనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, దృష్ట లేఖనము. రాయబడిన లేదా అచ్చు వేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడాన్ని దృష్ట లేఖనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడము. ఫస్ట్ వన్ క్షుణ్ణ పఠనము, సెకండ్ వన్ విస్తార లేఖనము, థర్డ్ వన్ ప్రకాశ పఠనము, ఫోర్త్ వన్ బాహ్య పఠనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విస్తార లేఖనము. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడాన్ని విస్తార లేఖనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు.
ఫస్ట్ వన్ శ్రవణము భాషణము, సెకండ్ వన్ పఠనము లేఖనము, థర్డ్ వన్ శ్రవణము పఠనము, ఫోర్త్ వన్ భాషణము లేఖనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పఠనము లేఖనము, లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు పఠనము లేఖనము. నెక్స్ట్ క్వశ్చన్, కృత్యాధార పద్ధతి మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఎవరు? ఫస్ట్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, సెకండ్ వన్ యశ్పాల్ కమిటీ, థర్డ్ వన్ లక్ష్మణ్ మొదలియార్ కమిటీ, ఫోర్త్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ కృత్యాధార పద్ధతిని మొట్టమొదటి మన దేశంలో ప్రస్తావించింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లో స్వయం అభ్యసనాశక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ లోప నివారణ పద్ధతి, సెకండ్ వన్ కృత్యాధార పద్ధతి, థర్డ్ వన్ పర్యవేక్షణాత్మక పద్ధతి, ఫోర్త్ వన్ ఉపన్యాస పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కృత్యాధార పద్ధతి విద్యార్థుల్లో స్వయం అభ్యసనాశక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతినే కృత్యాధార పద్ధతి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, పని చేయడం ద్వారా అభ్యసనం అనేది ఫస్ట్ వన్ కృత్య పద్ధతి, సెకండ్ వన్ నృత్య పద్ధతి, థర్డ్ వన్ తాత్పర్య పద్ధతి, ఫోర్త్ వన్ పర్యవేక్షణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అటువంటి వీడియోస్ కంపల్సరీ నేను చేస్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కృత్య పద్ధతి పని చేయడం ద్వారా అభ్యసనం అనేది కృత్య పద్ధతిని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ పూర్ణ పద్ధతి, సెకండ్ వన్ ఖండ పద్ధతి, థర్డ్ వన్ పఠన పద్ధతి, ఫోర్త్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పూర్ణ పద్ధతి పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతిని పూర్ణ పద్ధతి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడు బోధనా విధానం ఏది? ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ చర్చా పద్ధతి, థర్డ్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి, ఫోర్త్ వన్ కృత్యాధార పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడే బోధనా విధానం కృత్యాధార పద్ధతి. సో నెక్స్ట్ క్వశ్చన్, పని ద్వారా అభ్యసనము కలిగించే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ బహుళ తరగతి బోధన, సెకండ్ వన్ అనుబంధ బోధన, థర్డ్ వన్ మాంటిస్సోరీ పద్ధతి, ఫోర్త్ వన్ కృత్యాధార పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పని ద్వారా అభ్యసనం కలిగించే పద్ధతిని మనము కృత్యాధార పద్ధతి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ నిగమోపత్తి పద్ధతి, నిగమోపపత్తి పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, అలాగే థర్డ్ వన్ అనువాద పద్ధతి, ఫోర్త్ వన్ వివరణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనుమానోపపత్తి పద్ధతి. ఆధునిక పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అన్న నామాంతరాలే మనకి అనుమానోపపత్తి పద్ధతికి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వాములను చేయాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఫస్ట్ వన్ తావే కమిటీ, సెకండ్ వన్ యశ్పాల్ కమిటీ, థర్డ్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఫోర్త్ వన్ జనార్దన్ రెడ్డి కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. సో బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లల్లో వాటిని భాగస్వాములు చేయాలని సిఫార్సు చేసిన కమిటీని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటిగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకం ఏది? ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము, సెకండ్ వన్ జిల్లా ప్రాథమిక విద్యా పథకము, థర్డ్ వన్ రాజీవ్ విద్యా మిషన్, ఫోర్త్ వన్ మాధ్యమిక శిక్షా అభియాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటిగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకము ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము. నెక్స్ట్ క్వశ్చన్, భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదాలకే అర్థం చెప్పే బోధనా పద్ధతి ఆ బోధనా సందర్భం ఏది? ఫస్ట్ వన్ పూర్ణ పద్ధతి వ్యాస బోధన, సెకండ్ వన్ ఖండ పద్ధతి పద్య బోధన, థర్డ్ వన్ పూర్ణ పద్ధతి పద్య బోధన, సెకండ్ వన్ ఫోర్త్ వన్ ఖండ పద్ధతి గద్య బోధన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పూర్ణ పద్ధతి పద్య బోధన. నెక్స్ట్ క్వశ్చన్, విషయాల వస్తువులకు సంబంధించిన అనుభవాలను విద్యార్థులు పునః సమీక్షించుకోవడం ద్వారా ప్రపంచ సంబంధ అవగాహనను జ్ఞానాన్ని నిర్మించుకొనుటకు ఉపకరించే అభ్యసన సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్ ప్రకల్పనావాదము, సెకండ్ వన్ ప్రమోదవాదము, థర్డ్ వన్ యోజనావాదము, ఫోర్త్ వన్ నిర్మాణాత్మక వాదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిర్మాణాత్మక వాదము విషయాల వస్తువులకు సంబంధించి అనుభవాలను విద్యార్థులు పునఃసమీక్షించుకోవడం ద్వారా ప్రపంచ సంబంధ అవగాహనను జ్ఞానాన్ని నిర్మించుకున్నటకు ఉపకరించే అభ్యసన సిద్ధాంతము నిర్మాణాత్మక వాదము. నెక్స్ట్ క్వశ్చన్, భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన ఏది? ఫస్ట్ వన్ కవితా బోధన, సెకండ్ వన్ కథా బోధన, థర్డ్ వన్ వ్యాకరణ బోధన, ఫోర్త్ వన్ గద్య బోధన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గద్య బోధన భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం గల బోధన గద్య బోధన. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లో రసానుభూతి ఆనందానుభూతి కలిగించే పద్య బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఖండ పద్ధతి, సెకండ్ వన్ పూర్ణ పద్ధతి, థర్డ్ వన్ పఠన పద్ధతి, ఫోర్త్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, విద్యార్థుల్లో రసానుభూతి ఆనందానుభూతి కలిగించే పద్య బోధనా పద్ధతి పూర్ణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల దృష్టిని పాఠ్యాంశం వైపు మళ్లించి వారి ప్రస్తుత బోధనాంశం గురించి ఆసక్తి అభిరుచి ప్రేరణను కలిగించేది ఏది? ఫస్ట్ వన్ మూల్యాంకనము, సెకండ్ వన్ ప్రదర్శన, థర్డ్ వన్ ఉన్ముఖీకరణము, ఫోర్త్ వన్ ఇంటి పని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉన్ముఖీకరణము విద్యార్థుల దృష్టిని పాఠ్యాంశం వైపు మళ్లించి వారి ప్రస్తుత బోధనాంశం గురించి ఆసక్తి అభిరుచి ప్రేరణ కలిగించేది ఉన్ముఖీకరణము. నెక్స్ట్ క్వశ్చన్, పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్య బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఖండ పద్ధతి, సెకండ్ వన్ పూర్ణ పద్ధతి, థర్డ్ వన్ చర్చా పద్ధతి, ఫోర్త్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఖండ పద్ధతి పద్యంలోని పదాలను విడదీస్తూ ప్రతి పదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్య బోధనా పద్ధతి ఖండ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ భాషల మధ్య జన్యజనక సంబంధాన్ని తెలిపే వ్యాకరణం ఏది? ఫస్ట్ వన్ వర్ణనాత్మక వ్యాకరణము, సెకండ్ వన్ చారిత్రాత్మక వ్యాకరణము, థర్డ్ వన్ తులనాత్మక వ్యాకరణము, ఫోర్త్ వన్ ప్రాయోగిక వ్యాకరణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తులనాత్మక వ్యాకరణము. నెక్స్ట్ క్వశ్చన్, సన్నివేశ పద్ధతి అభివర్ణన పద్ధతి ప్రయత్న పద్ధతులను ఉపయోగించి బోధించదగిన పాఠ్యాంశం ఏది? ఫస్ట్ వన్ గద్యము, సెకండ్ వన్ పద్యము, థర్డ్ వన్ కథ, ఫోర్త్ వన్ వ్యాసము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సన్నివేశ పద్ధతి అభివర్ణన పద్ధతి ప్రయత్న పద్ధతులను ఉపయోగించి బోధించదగిన పాఠ్యాంశం వ్యాసం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, పరిమితులకు లోబడిన స్వేచ్ఛ పిల్లలకు అవసరమైన వస్తువులను అనుభవాలను సమకూర్చగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధనా వ్యూహం ఏది? ఫస్ట్ వన్ కార్యక్రమయుత బోధనా వ్యూహము, సెకండ్ వన్ సూక్ష్మ బోధనా పద్ధతి, థర్డ్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి, ఫోర్త్ వన్ మాంటిస్సోరీ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మాంటిసోరీ పద్ధతి పరిమితులకు లోబడిన స్వేచ్ఛ, పిల్లలకు అవసరమైన వస్తువులను అనుభవాలను సమకూర్చగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధనా వ్యూహము మాంటిసోరీ పద్ధతి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల వాచకాలలో ఉండే అభ్యాసాలను ఉదాహరణగా తీసుకొని ఆయా లక్షణాలను సూత్రాలను అనుమానోప నిష్పత్తి పద్ధతిలో బోధించడం. ఫస్ట్ వన్ ప్రాయోగిక వ్యాకరణ బోధన, సెకండ్ వన్ తులనాత్మక వ్యాకరణ బోధన, థర్డ్ వన్ సాంప్రదాయ వ్యాకరణ బోధన, ఫోర్త్ వన్ నైమిత్తిక వ్యాకరణ బోధన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నైమిత్తిక వ్యాకరణ బోధన విద్యార్థుల వాచకాల్లో ఉండే అభ్యాసాలను ఉదాహరణగా తీసుకొని ఆయా లక్షణాలను సూత్రాలను అనుమానోప నిష్పత్తి పద్ధతిలో బోధించడాన్ని నైమిత్తిక వ్యాకరణ బోధన అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది. ఫస్ట్ వన్ ఇంటి పని, సెకండ్ వన్ ప్రవేశము, థర్డ్ వన్ ఉన్ముఖీకరణము, ఫోర్త్ వన్ ప్రదర్శన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంటి పని తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది ఇంటి పని అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్ష్య లక్షణ సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ అనుమానోపపత్తి పద్ధతి, సెకండ్ వన్ నవీన పద్ధతి, థర్డ్ వన్ నిగమోపపత్తి పద్ధతి, ఫోర్త్ వన్ ఉదాహరణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిగమోపపత్తి పద్ధతి ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్ష్య లక్షణ సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతి నిగమోపపత్తి పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ శిశు మనస్తత్వాన్ని అనుకూలమైన వ్యాకరణ బోధనా పద్ధతి ఏది? ఫస్ట్ వన్ నిగమోపపత్తి పద్ధతి, సెకండ్ వన్ సూత్ర పద్ధతి, థర్డ్ వన్ అనుమానోపపత్తి పద్ధతి, ఫోర్త్ వన్ అనుసంధాన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనుమానోపపత్తి పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య. ఫస్ట్ వన్ వక్తృత్వం, సెకండ్ వన్ రచన, థర్డ్ వన్ నాటకీకరణము, ఫోర్త్ వన్ కథాపూరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య నాటకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల్లో ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించు సాహిత్య ప్రక్రియ, ఆ ప్రక్రియను బోధించు పద్ధతి. ఫస్ట్ వన్ గద్యము ప్రవచన పద్ధతి, సెకండ్ వన్ పద్యము ప్రశంసా పద్ధతి, థర్డ్ వన్ వ్యాకరణము సరాత్ర పద్ధతి, ఫోర్త్ వన్ కథన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పద్యము ప్రశంసా పద్ధతి విద్యార్థుల్లో ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించే సాహిత్య ప్రక్రియ పద్యము, ఆ ప్రక్రియను బోధించే పద్ధతి ప్రశంసా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను లోపాలను గుర్తించగల పద్ధతి ఏది? ఫస్ట్ వన్ ఉపన్యాస పద్ధతి, సెకండ్ వన్ అనుమితి పద్ధతి, థర్డ్ వన్ తాత్పర్య పద్ధతి, ఫోర్త్ వన్ కృత్యాధార పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలను లోపాలను గుర్తించగల పద్ధతిని కృత్యాధార పద్ధతి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ఏది? ఫస్ట్ వన్ నైమిత్తిక వ్యాకరణ బోధనా పద్ధతి, సెకండ్ వన్ రూపాత్మక వ్యాకరణ బోధనా పద్ధతి, థర్డ్ వన్ ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి, ఫోర్త్ వన్ సూత్రీకరణ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతినే ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలిసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు. ఫస్ట్ వన్ కథ, సెకండ్ వన్ వ్యాసము, థర్డ్ వన్ యక్షగానము, ఫోర్త్ వన్ ప్రబంధము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలిసిన సాహిత్య ప్రక్రియగా వ్యాసాన్ని మనం చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటాము. ఫస్ట్ వన్ స్వీయ అభ్యసనము, సెకండ్ వన్ అనుబంధ అభ్యసనము, థర్డ్ వన్ సమవయస్కుల బోధన, ఫోర్త్ వన్ తరగతి నాయకుని బోధన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమవయస్కుల బోధన. ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని సమవయస్కుల బోధన అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, లేఖారచన బోధనా క్రమం ఏది? ఫస్ట్ వన్ ప్రవేశము, సెకండ్ వన్ ప్రదర్శన, థర్డ్ వన్ పునర్విమర్శ, ఫోర్త్ వన్ గైహికము. ఈ ఆప్షన్స్లో ఒక దాంట్లోనే ప్రవేశము, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికము, సెకండ్ వన్ ప్రదర్శన, ప్రవేశము, పునర్విమర్శ, గైహికము, థర్డ్ వన్ గైహికము, ప్రదర్శన, ప్రవేశము, పునర్విమర్శ, ఫోర్త్ వన్ గైహికము, ప్రదేశము, ప్రదర్శన, ప్రవేశము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. లేఖారచన యొక్క బోధనా క్రమం వరుసగా చెప్పమన్నాడు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రవేశము, తర్వాత ప్రదర్శన, తర్వాత పునర్విమర్శ, తర్వాత గైహికము. ఇవి విధంగా మనకి వరుస క్రమంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణం ఏది? ఫస్ట్ వన్ సమర్థనీయము, సెకండ్ వన్ సమర్థనీయం కాదు, థర్డ్ వన్ భాషాభివృద్ధికి దోహదపడుతుంది, ఫోర్త్ వన్ భాషాభివృద్ధికి అంతగా తోడ్పడదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమర్థనీయం కాదు. వివరణాత్మక పాఠ్యపథక నిర్మాణం అనేది సమర్థనీయం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్ను వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడడమే ప్రణాళిక అన్న విద్యావేత్త ఎవరు? ఫస్ట్ వన్ జోహెన్ గ్రాట్ ప్రైడ్, సెకండ్ వన్ నోయిర్, థర్డ్ వన్ కన్ఫ్యూరిమస్, ఫోర్త్ వన్ అలాన్ లైకెన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అలాన్ లైకెన్ భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకువచ్చి దానికోసం పాటుపడమే ప్రణాళిక అన్న విద్యావేత్త అలాన్ లైకెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక ఏది? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక, థర్డ్ వన్ విషయ ప్రణాళిక, ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక వార్షిక ప్రణాళిక. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళిక ఏది? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ వార్షిక ప్రణాళిక, థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక, ఫోర్త్ వన్ సంస్థాగత ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికను పాఠ్య ప్రణాళిక అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ఏవి? ఫస్ట్ వన్ వ్యాపకాలు, సెకండ్ వన్ తాత్విక భావనలు, థర్డ్ వన్ క్రీడా కార్యక్రమాలు, ఫోర్త్ వన్ ప్రణాళికలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రణాళికలు తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ప్రణాళికలు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య పథకం అనేది ఫస్ట్ వన్ ఒక పీరియడ్లో బోధించేది, సెకండ్ వన్ పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక, థర్డ్ వన్ సంవత్సరంలో పాఠాల మొత్తం ప్రణాళిక, ఫోర్త్ వన్ ఒక కాలాంశంలో బోధించే అంశాల ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళికనే పాఠ్య పథకం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏది? ఫస్ట్ వన్ పాఠ్య ప్రణాళిక, సెకండ్ వన్ యూనిట్ ప్రణాళిక, థర్డ్ వన్ వార్షిక ప్రణాళిక, ఫోర్త్ వన్ విద్యా ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదాన్ని విద్యా ప్రణాళిక అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది ఏది? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక, థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక, ఫోర్త్ వన్ పాఠ్య ప్రణాళిక. ఇక్కడ రెండు ఒకటే ఇచ్చేసారు. సో ఇటువంటి బిట్స్ అనేవి మీకు యాడ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఆన్సర్ అనేది కరెక్ట్గా చెప్పేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంస్థాగత ప్రణాళిక పాఠశాలకు సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేదాన్ని సంస్థాగత ప్రణాళిక అంటాము.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది ఏది? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ పాఠ్య ప్రణాళిక, థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక, ఫోర్త్ వన్ సూక్ష్మ ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి. విద్యా ప్రణాళిక, విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను ఉద్దేశాలను నిర్దేశించేది విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఏది? ఫస్ట్ వన్ సంస్థాగత ప్రణాళిక, సెకండ్ వన్ విద్యా ప్రణాళిక, థర్డ్ వన్ సహ విషయాంశ ప్రణాళిక, ఫోర్త్ వన్ విషయ ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విషయ ప్రణాళిక, ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళికనే విషయ ప్రణాళిక అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక ఏది? ఫస్ట్ వన్ విషయ ప్రణాళిక, సెకండ్ వన్ విద్యా ప్రణాళిక, థర్డ్ వన్ సంస్థాగత ప్రణాళిక, ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంస్థాగత ప్రణాళిక, సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళికనే మనము సంస్థాగత ప్రణాళిక అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విషయ ప్రణాళిక తయారీలో దృష్టి అందించుకోవాల్సిన అంశాలు ఏవి? ఫస్ట్ వన్ ప్రవర్తనలు, సెకండ్ వన్ ప్రకృతి శక్తులు, థర్డ్ వన్ సాంప్రదాయాలు, అంటే ఒక దాంట్లోనే ఈ 4 వచ్చాయండి, ఈ 3 వచ్చాయి. సెకండ్ వన్ అవసరాలు, కోరికలు, ప్రవర్తనలు, థర్డ్ వన్ అభిరుచులు, అనుభూతులు, ఆసక్తులు, ఫోర్త్ వన్ విద్యా గమ్యాలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. విషయ ప్రణాళిక తయారీలో దృష్టి అందించుకోవాల్సినటువంటి అంశాలు విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, మన సంస్కృతి పరంపర నుండి ఆశించదగిన జ్ఞానము, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోజన విద్యా ప్రణాళిక అని పేర్కొన్న విద్యా విధానం ఏది? ఫస్ట్ వన్ 1978 నాటి జాతీయ విద్యా విధానము, సెకండ్ వన్ 1986 నాటి జాతీయ విద్యా విధానము, థర్డ్ వన్ 2011 నాటి రాష్ట్ర విద్యా విధానము, ఫోర్త్ వన్ 2012 నాటి పుస్తక రచనా విధానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 1986 నాటి జాతీయ విద్యా విధానము. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు ఆధారమైన నివేదిక ఏది? ఫస్ట్ వన్ జనార్దన రెడ్డి కమిటీ నివేదిక, సెకండ్ వన్ కొఠారి విద్యా విషయక నివేదిక, థర్డ్ వన్ భాషా బోధన పరిధి పత్రము, ఫోర్త్ వన్ భారం లేని విద్యా నివేదిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భారం లేని విద్యా నివేదికనే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005కు ఆధారమైన నివేదిక. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర పథకము, యూనిట్ పథకము అని వ్యవహరింపబడుతున్న పథకం ఏది? ఫస్ట్ వన్ పాఠ్య విభాగ పథకము, సెకండ్ వన్ పీరియడ్ పథకము, థర్డ్ వన్ వార్షిక పథకము, ఫోర్త్ వన్ బోధనా పథకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాఠ్య విభాగ పథకము, సమగ్ర పథకము, యూనిట్ పథకం అని వ్యవహరింపబడుతున్న పథకాన్నే మనము పాఠ్య విభాగ పథకం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సాధించవలసిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహం ఏది? ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక, సెకండ్ వన్ పాఠ్య ప్రణాళిక, థర్డ్ వన్ యూనిట్ ప్రణాళిక, ఫోర్త్ వన్ గ్రంథ ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాలలు నిర్వహించే కార్యకలాపాల సమూహాన్నే విద్యా ప్రణాళిక అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా సంస్థ లోపల విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళిక ఏది? ఫస్ట్ వన్ పాఠ్య ప్రణాళిక, సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక, థర్డ్ వన్ నవగ్ర ప్రణాళిక, ఫోర్త్ వన్ వార్షిక ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంస్థాగత ప్రణాళిక విద్యాసంస్థ లోపల విద్యాసంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రతిబింబించే ప్రణాళికనే మనము సంస్థాగత ప్రణాళిక అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది ఏది? ఫస్ట్ వన్ పాఠ్య పథకము, సెకండ్ వన్ స్వీయ మూల్యాంకనము, థర్డ్ వన్ తోటి ఛాత్రుల మూల్యాంకనము, ఫోర్త్ వన్ పర్యవేక్షకుని మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్వీయ మూల్యాంకనము, తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేదాన్ని స్వీయ మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్న వారు ఎవరు? ఫస్ట్ వన్ విషయ ప్రణాళికాకర్తలు, సెకండ్ వన్ విద్యా ప్రణాళికాకర్తలు, థర్డ్ వన్ పాఠ్య పుస్తక రచనాకర్తలు, ఫోర్త్ వన్ త్రిభాషా సూత్రకర్తలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విషయ ప్రణాళికాకర్తలు మాతృభాషను మాధ్యమ భాషగా ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించి అమలు చేస్తున్న వారు ఎవరు అంటే విషయ ప్రణాళికాకర్తలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన జరుపుతున్న దినోత్సవం ఏది? ఫస్ట్ వన్ ప్రపంచ మాతృభాషా దినోత్సవము, సెకండ్ వన్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవము, థర్డ్ వన్ ప్రపంచ మహిళా దినోత్సవం, ఫోర్త్ వన్ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతాము. నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్ పరీక్షల తయారీలోని దశలు ఏవి? యూనిట్ పరీక్షల తయారీలోని దశలు ఏంటి? ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యూనిట్ పరీక్షల తయారీలోని దశలు 4. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు? ఫస్ట్ వన్ సహపాఠ్య కార్యక్రమాలు, సెకండ్ వన్ పాఠ్య కార్యక్రమాలు, థర్డ్ వన్ మౌలిక కార్యక్రమాలు, ఫోర్త్ వన్ ఆదరణ కార్యక్రమాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సహపాఠ్య కార్యక్రమాలు పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభను ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే వాటిని సహపాఠ్య కార్యక్రమాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకువచ్చి దానికోసం పాటుపట్టే ప్రణాళిక అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ సైమన్ రాస్, సెకండ్ వన్ థామస్ రైట్, థర్డ్ వన్ ఎలెన్ క్రో, ఫోర్త్ వన్ అలాన్ లైకెన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అలాన్ లైకెన్ భవిష్యత్తును వర్తమానంలోనికి తీసుకుని వచ్చి దానికోసం పాటుపడటే ప్రణాళిక అన్నవారు అలాన్ లైకెన్. సో నెక్స్ట్ క్వశ్చన్, తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త ఎవరు? ఫస్ట్ వన్ జాన్ అర్జెంటీ, సెకండ్ వన్ కన్ఫ్యూజియస్, థర్డ్ వన్ బెంజమిన్ బ్లూమ్, ఫోర్త్ వన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. తగిన సన్నద్ధత లేకపోవడం అభ్యసనం లేదా బోధన విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్న విద్యావేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేదే? ఫస్ట్ వన్ వార్షిక ప్రణాళిక, సెకండ్ వన్ విషయ ప్రణాళిక, థర్డ్ వన్ పాఠ్య ప్రణాళిక, ఫోర్త్ వన్ సహపాఠ్య ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విషయ ప్రణాళిక పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేదే విషయ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక ఉత్పత్తి ధ్యేయం ఏది? ఫస్ట్ వన్ విద్యార్థులలో ప్రవర్తన మార్పులు ఆశించడము, సెకండ్ వన్ కొత్త బోధనా పద్ధతులను కనిపెట్టడము, థర్డ్ వన్ విద్యార్థుల ప్రవర్తన మార్పులపై వ్యూహాలు రచించడము, ఫోర్త్ వన్ ప్రభుత్వ భారాన్ని తగ్గించడము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యార్థులలో ప్రవర్తన మార్పులను ఆశించడము విద్యా ప్రణాళిక యొక్క ఉత్పత్తి ధ్యేయం. నెక్స్ట్ క్వశ్చన్, సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యత అంశాలలో ఇది ఒకటి. ఫస్ట్ వన్ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించుట. సెకండ్ వన్ పాఠశాలకు సమాజం నుండి లభించే వనరులు. థర్డ్ వన్ పాఠ్య పుస్తకంలో నిర్దేశించిన పాఠ్య కార్యక్రమాలు. ఫోర్త్ వన్ ఉపాధ్యాయులకు అవసరమైన వృత్యంతర శిక్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంస్థాగత ప్రణాళికలో ప్రాధాన్యత అంశాల్లో పాఠశాలకు సమాజం నుంచి లభించే వనరులు అనేది ఒక ముఖ్య అంశం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శీర్షికకు సంబంధించి ప్రణాళికను ఇలా కూడా అంటారు. ఫస్ట్ వన్ పాఠ పథకము, సెకండ్ వన్ పాఠ్య పథకము, థర్డ్ వన్ పాఠ్య విభాగ పథకము, ఫోర్త్ వన్ వార్షిక పథకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక శీర్షికకు సంబంధించి ప్రణాళికను పాఠ్య పథకం అని కూడా అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఏక లక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం ఏది? ఫస్ట్ వన్ యూనిట్, సెకండ్ వన్ సబ్ యూనిట్, థర్డ్ వన్ రంగము, ఫోర్త్ వన్ శీర్షిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యూనిట్ అనేది ఏక లక్షణ సంపన్నత కలిగినటువంటి ఒక బోధనా అంశము. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి ఏవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ పరీక్షలు, థర్డ్ వన్ సంవృత లక్ష్యాలు, ఫోర్త్ వన్ వివృత లక్ష్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రిప్ చార్టులు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి. ఫస్ట్ వన్ దృశ్య శ్రవణ బోధనాభ్యసన ఉపకరణాలు, సెకండ్ వన్ దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు, థర్డ్ వన్ శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణాలు, ఫోర్త్ వన్ పంచపార్శ్వ బోధనోపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు, స్ట్రిప్ చార్టులు, ఫ్లాష్ కార్డులు ఇవన్నీ కూడా దృశ్య బోధనాభ్యసన ఉపకరణాల క్రిందికి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా శాశ్వత విషయావగాహనకు ఉపయోగపడుతుంది అన్నది ఎవరు? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ హుమయూన్ కబీర్, థర్డ్ వన్ బెంజమిన్ బ్లూమ్, ఫోర్త్ వన్ ఠాగూర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హుమయూన్ కబీర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపకరణం అభ్యసనం ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడేవి ఏవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ పరీక్షలు, థర్డ్ వన్ నికషలు, ఫోర్త్ వన్ వివృత లక్ష్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనోపకరణాలు అభ్యసనం ఆకర్షణీయంగా మారటానికి ఉపయోగపడే వాటిని బోధనోపకరణాలు అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ సంగీత వాయిద్యము, సెకండ్ వన్ టీవీ, థర్డ్ వన్ కంప్యూటర్, ఫోర్త్ వన్ చార్టులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంగీత వాయిద్యం అనేది శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణము. సో నెక్స్ట్ క్వశ్చన్, చలనచిత్రాలు టెలివిజన్ అనునవి. ఫస్ట్ వన్ శ్రవ్య బోధనోపకరణాలు, సెకండ్ వన్ దృశ్య బోధనోపకరణాలు, థర్డ్ వన్ దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు, ఫోర్త్ వన్ అదృశ్య బోధనోపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు, చలనచిత్రాలు టెలివిజన్ అన్నవి దృశ్య శ్రవ్య బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి, అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి ఏవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ పఠన నైపుణ్యాలు, థర్డ్ వన్ లేఖన నైపుణ్యాలు, ఫోర్త్ వన్ ఆనందానుభూతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనోపకరణాలు విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి, అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించే వాటిని బోధనోపకరణాలు అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం కావడానికి, నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేవి ఏవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ మూల్యాంకనము, థర్డ్ వన్ నికషలు, ఫోర్త్ వన్ నియోజనాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, నమూనాలు, మాతృకలు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు మున్నగు బోధనోపకరణాలు. ఫస్ట్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, సెకండ్ వన్ ఏకపార్శ్వ ఉపకరణాలు, థర్డ్ వన్ ద్విమితీయ ఉపకరణాలు, ఫోర్త్ వన్ ఏకమితీయ ఉపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, నమూనాలు, మాతృకలు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి, విషయం సులభగ్రాహ్యం కావడానికి, విద్యార్థి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి. ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ పరీక్షలు, థర్డ్ వన్ త్రిభాషా సూత్రాలు, ఫోర్త్ వన్ పాఠ్య పుస్తకాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్వయం వ్యక్త్యాలైన బోధనోపకరణాలు. ఫస్ట్ వన్ రేడియో, సెకండ్ వన్ భాషా ప్రయోగశాల, థర్డ్ వన్ టేప్ రికార్డర్, ఫోర్త్ వన్ చిత్రాలు, పటాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, స్వయం వ్యక్త్యాలైన బోధనోపకరణాలు, చిత్రాలు, పటాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంకేతిక దృశ్య బోధనోపకరణాల్లో ఒకటి. ఫస్ట్ వన్ గోడపత్రిక, సెకండ్ వన్ కరపత్రము, థర్డ్ వన్ భాషా ప్రయోగశాల, ఫోర్త్ వన్ ప్రొజెక్టర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రొజెక్టర్. సాంకేతిక దృశ్య బోధనోపకరణాన్ని ప్రొజెక్టర్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు అన్నవి. ఫస్ట్ వన్ బహుమితీయ ఉపకరణాలు, సెకండ్ వన్ ఏకపార్శ్వ ఉపకరణాలు, థర్డ్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ద్విపార్శ్వ ఉపకరణాలు. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, విషయ చిత్రీకరణకు, వ్యాఖ్యానానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ప్రొబెల్, సెకండ్ వన్ హుమయూన్ కబీర్, థర్డ్ వన్ మాల్కమ్ ఆదిశేషయ్య, ఫోర్త్ వన్ సుందరా రాజన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, హుమయూన్ కబీర్ విషయ చిత్రీకరణకు, వ్యాఖ్యానానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే హుమయూన్ కబీర్. నెక్స్ట్ క్వశ్చన్, గళ్ళ నుడికట్టునకు మరో పేరు ఏది? ఫస్ట్ వన్ పదబంధ ప్రహేళిక, సెకండ్ వన్ పొడుపు కట్టు, థర్డ్ వన్ లోకోక్తి బంధము, ఫోర్త్ వన్ మానస చిత్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పదబంధ ప్రహేళిక. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉండడానికి ఉపయోగించేవి ఏవి? ఫస్ట్ వన్ దండనలు, సెకండ్ వన్ సంస్థాగత ప్రణాళిక, థర్డ్ వన్ విద్యా ప్రణాళిక, ఫోర్త్ వన్ బోధనోపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బోధనోపకరణాలు. ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉండడానికి బోధనోపకరణాలను ఉపయోగిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు ప్రత్యక్షానుభూతులను కలిగించేవి ఏవి? ఫస్ట్ వన్ ఉదాహరణలు, సెకండ్ వన్ బోధనోపకరణాలు, థర్డ్ వన్ పరీక్షలు, ఫోర్త్ వన్ బోధనోద్దేశాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బోధనోపకరణాలు అనేవి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతులను కలిగిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో బోధనోపకరణాల ఆవశ్యకత, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు గుర్తించవలసినది ఏది? ఫస్ట్ వన్ అభ్యసనంలో సాంకేతిక పరిజ్ఞాన ప్రాధాన్యత, సెకండ్ వన్ అభ్యసనంలో మూర్తిమత్వ ప్రాధాన్యత, థర్డ్ వన్ అభ్యసనంలో బహుళేంద్రియ శక్తుల ప్రాధాన్యత, ఫోర్త్ వన్ అభ్యసనంలో వాచకాల ప్రాధాన్యత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అభ్యసనంలో బహుళేంద్రియ శక్తుల ప్రాధాన్యత అనేది బోధనలో బోధనోపకరణాల ఆవశ్యకత, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు గుర్తిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మౌఖిక బోధనను వదిలి విద్యార్థుల జ్ఞానేంద్రియాలు, గ్రహణ శక్తుల ఆధారంగా బోధనాభ్యసన కృత్యాలను నిర్వహించాలని ప్రచారం చేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రూసో, సెకండ్ వన్ స్కిన్నర్, థర్డ్ వన్ బ్రోనర్, ఫోర్త్ వన్ పావ్లోవ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రూసో అనేది ప్రచారం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి ఏవి? ఫస్ట్ వన్ బోధనోపకరణాలు, సెకండ్ వన్ రీతి భంగిమలు, థర్డ్ వన్ పఠన రీతులు, ఫోర్త్ వన్ వ్యాకరణ కార్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనోపకరణాలు అనేవి ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల ఆసక్తులను పెంచి ఆలోచనలకు పదును పెట్టి ప్రేరణ కలిగించి వారిని జ్ఞానార్జన వైపు ఉన్ముఖులుగా చేసేవి. ఫస్ట్ వన్ మూల్యాంకనము, సెకండ్ వన్ పరీక్షలు, థర్డ్ వన్ ప్రణాళికలు, ఫోర్త్ వన్ బోధనోపకరణాలు. సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనోపకరణాలు అనేవి విద్యార్థులకు ఆసక్తిని పెంచి ఆలోచనలను పదును పెట్టి ప్రేరణ కలిగించి వారిని జ్ఞానార్జన వైపుకి ఉన్ముఖులుగా చేసే వాటిని మనము బోధనోపకరణాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ మెరుపు ఆటలు, సెకండ్ వన్ నమూనాలు, థర్డ్ వన్ పపెట్రీ, ఫోర్త్ వన్ మూకీ చిత్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పప్పెట్రీ. విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం అనేది పప్పెట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపార్శ్విక బోధనాభ్యసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ దృష్టిలోపం లేనివారు, సెకండ్ వన్ దృష్టిలోపం గలవారు, థర్డ్ వన్ వ్యష్టితత్వం కలవారు, ఫోర్త్ వన్ సమిష్టితత్వం లేనివారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దృష్టిలోపం కలవారనేవారు త్రిపార్శ్విక బోధనోభ్యాసన ఉపకరణాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ టేప్ రికార్డర్, సెకండ్ వన్ స్లెడ్ ప్రొజెక్టర్, థర్డ్ వన్ టీవీ, ఫోర్త్ వన్ కంప్యూటర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం కంప్యూటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని తోలుబొమ్మలాటకు ఒరిస్సాలో పేరు ఏంటి? ఫస్ట్ వన్ కందాయి, సెకండ్ వన్ బాహుల్య, థర్డ్ వన్ పుతునా, ఫోర్త్ వన్ పాపకొత్తు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కందాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా అని ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అని మాత్రమే అనుకోకండి, తెలంగాణ వాళ్ళకి కూడా ఇందులోని బిట్స్ అనేవి యూజ్ఫుల్ అయ్యేలానే చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ చార్టులను వాడే సందర్భం ఏది? ఫస్ట్ వన్ వివరణ కష్టంగా ఉన్నప్పుడు, సెకండ్ వన్ మూల్యాంకనం చేసేటప్పుడు, థర్డ్ వన్ వివరణ ప్రారంభ సందర్భంలో, ఫోర్త్ వన్ వివరణ దశల వారీగా ముందుకు సాగుతున్నప్పుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను ముందే చెప్పాను గ్రామర్ పార్ట్ అలాగే మెథడాలజీస్, నెక్స్ట్ ఏంటంటే ఈ తెలుగు ఇంగ్లీష్ ఈ రెండు గ్రామర్ పార్ట్లు అలాగే మెథడాలజీస్ సైకాలజీ ఈ మూడు కూడా నేను మీకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సేమ్ చెప్తానండి. అంటే సేమ్ అంటే ఇలా మనకి ఒక నేమ్స్ ఓన్లీ మారుతాయి తప్ప మిగతా కంటెంట్ అంతా ఒకటేనండి. మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది భావము. సో అందుకు అందరికీ ఒకటే చెప్తా. మిగతా ఏదైతే సైన్స్ సోషల్లో మీకు కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేరేగా తెలంగాణ వాళ్ళకి వేరేగా చెప్తాను. సో ఎవరు భయపడకండి. సో దీనికి ఆన్సర్ మరి చేసేసారా? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వివరణ దశల వారీగా ముందుకు సాగుతున్నప్పుడు తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ చార్టులను వాడుతారు. నెక్స్ట్ క్వశ్చన్, పప్పెట్ల ద్వారా బోధించడానికి అనువైనది ఏది? ఫస్ట్ వన్ నీతి కథలు, సెకండ్ వన్ అభినయ గేయాలు, థర్డ్ వన్ రోల్ ప్లే, ఫోర్త్ వన్ నాటికలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నీతి కథలను పప్పెట్ల ద్వారా బోధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో మొదటిగా పఠనం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణాలు ఏవి? ఫస్ట్ వన్ చార్టులు, సెకండ్ వన్ చిత్రాలు, థర్డ్ వన్ మెరుపు ఆటలు, ఫోర్త్ వన్ బొమ్మలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రాథమిక స్థాయిలో మొదటిగా పఠనం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణాలు మెరుపు అట్టలు. నెక్స్ట్ క్వశ్చన్, పారదర్శకం కాని చిత్రాలను తెరపై ప్రతిక్షేపించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ డయాస్కోప్, సెకండ్ వన్ కెలిడియాస్కోప్, థర్డ్ వన్ పెరిస్కోప్, ఫోర్త్ వన్ బయోస్కోప్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డయాస్కోప్ను పారదర్శకం కాని చిత్రాలను తెరపై ప్రతిక్షేపించడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, గణాంక సమాచారాన్ని చార్టు రూపంలో వ్యక్తీకరిస్తే దానిని ఎలా అంటారు? ఫస్ట్ వన్ వ్యంగ్య చిత్రము, సెకండ్ వన్ రేఖా చిత్రము, థర్డ్ వన్ విశేష పటము, ఫోర్త్ వన్ స్వేచ్ఛా పటము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గణాంక సమాచారాన్ని చార్టు రూపంలో వ్యక్తీకరిస్తే దాన్ని రేఖాచిత్రం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రవర్తన పరివర్తనము అనగా ఫస్ట్ వన్ ప్రారంభ పరివర్తన మైనస్ అంత్య పరివర్తన బై ప్రారంభ పరివర్తన, సెకండ్ వన్ ప్రారంభ పరివర్తన ప్లస్ అంత్య పరివర్తన, థర్డ్ వన్ అంత్య పరివర్తన మైనస్ ప్రారంభ పరివర్తన, ఫోర్త్ వన్ అంత్య పరివర్తన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంత్య పరివర్తన మరియు ప్రారంభ పరివర్తనను ప్రవర్తన పరివర్తనము అంటాము. ప్రవర్తన పరివర్తనము అనగా అంత్య పరివర్తన మైనస్ ప్రారంభ పరివర్తన. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది ఏది? ఫస్ట్ వన్ ప్రణాళిక, సెకండ్ వన్ మూల్యాంకనము, థర్డ్ వన్ అభ్యసన స్థాయి, ఫోర్త్ వన్ అనుప్రయుక్తము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మూల్యాంకనము. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులకు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి మూల్యాంకనం అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది ఏది? ఫస్ట్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనము, సెకండ్ వన్ నియోజనము, థర్డ్ వన్ నిర్దేశము, ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ పని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంగ్రహణాత్మక మూల్యాంకనము. ఎంత కష్టపడి మీకోసమే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కనీసం ఒక్కొక్కరికైనా షేర్ చేయండి. మీరు లైక్ అలాగే మీ షేర్ ఇవన్నీ నాకు సపోర్ట్ ఇస్తాయి. ఓకే పిల్లలు చూస్తున్నారు, సో నేను ఇంకా చేయాలి అని నాకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో ప్లీజ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియజేయకుండానే పరిశీలించడం. ఫస్ట్ వన్ అభ్యసనము, సెకండ్ వన్ పూర్వార్ధ నికష, థర్డ్ వన్ మౌఖిక పరీక్ష, ఫోర్త్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిరంతర సమగ్ర మూల్యాంకనము. పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనము అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కుల శాతాలను సూచించే పట్టిక ఏది? ఫస్ట్ వన్ బోధనాంశాల భారత్వ పట్టిక, సెకండ్ వన్ లక్ష్య భారత్వ పట్టిక, థర్డ్ వన్ ప్రశ్నానురూప భారత్వ పట్టిక, ఫోర్త్ వన్ ప్రశ్నల స్థాయి భారత్వ పట్టిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లక్ష్య భారత్వ పట్టిక. బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కులు శాతాలను సూచించే పట్టిక లక్ష్య భారత్వ పట్టిక అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేది ఏది? ఫస్ట్ వన్ స్పష్టీకరణలు, సెకండ్ వన్ మూల్యాంకనము, థర్డ్ వన్ లక్ష్యాలు, ఫోర్త్ వన్ భావనలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మూల్యాంకనం అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసే దాన్ని మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేది ఫస్ట్ వన్ బోధనేతర కార్యక్రమాలు, సెకండ్ వన్ సహపాఠ్యాంశాలు, థర్డ్ వన్ సామర్థ్యాధారిత కార్యక్రమాలు, ఫోర్త్ వన్ మదింపు లక్షణాలు. ఏ టాపిక్లో ఏ పాయింట్ కూడా కవర్ చేయకుండా నేను ఈ వీడియో అనేది చేయలేదు. అన్ని టాపిక్స్లో అన్ని బిట్స్ కూడా మ్యాక్సిమం లైన్ టు లైన్ కవర్ అయ్యేలా ఈ బిట్స్ అనేవి చేశాను, వీడియో అనేది చేశాను. సో ఆన్సర్ మీరు కరెక్ట్గా చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేది సహపాఠ్యాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది ఏది? ఫస్ట్ వన్ లక్ష్యము, సెకండ్ వన్ మూల్యాంకనము, థర్డ్ వన్ పఠనము, ఫోర్త్ వన్ స్పష్టీకరణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేదాన్ని మూల్యాంకనం అంటాము.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలు ఏవి? ఫస్ట్ వన్ క్లిష్టత, కష్టత, సెకండ్ వన్ ప్రజ్ఞ, ప్రామాణికత, థర్డ్ వన్ విశ్వసనీయత, ప్రామాణికత, ఫోర్త్ వన్ విశ్వసనీయత, క్లిష్టత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విశ్వసనీయత, ప్రామాణికత అనేవి ఒక మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ సామర్థ్యాధారిత మూల్యాంకనము, సెకండ్ వన్ ఉపలబ్ధి మూల్యాంకనము, థర్డ్ వన్ వైఖరి మూల్యాంకనము, ఫోర్త్ వన్ ఆసక్తి మాపనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనము సామర్థ్యాధారిత మూల్యాంకనము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠము బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేది ఏది? ఫస్ట్ వన్ ప్రశ్నావళి, సెకండ్ వన్ సాధన నికష, థర్డ్ వన్ పరిపృచ్ఛ, ఫోర్త్ వన్ పరిశీలన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక పాఠం బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేదాన్ని సాధన నికష అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? ఫస్ట్ వన్ వైయుక్తిక బోధన, సెకండ్ వన్ అనురీక్షణ, థర్డ్ వన్ సూక్ష్మ బోధన, ఫోర్త్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం సాధారణ పరీక్షలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం అండి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ పర్యవేక్షణ కొరకు మూల్యాంకనము, సెకండ్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనము, థర్డ్ వన్ ప్రాగుక్తిక మూల్యాంకనము, ఫోర్త్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిర్మాణాత్మక మూల్యాంకనము పిల్లల భాగస్వామ్యము, ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ సామర్థ్యాధారిత మూల్యాంకనము, సెకండ్ వన్ మూర్తిమత్వాధారిత మూల్యాంకనము, థర్డ్ వన్ ప్రవృత్యాధారిత మూల్యాంకనము, ఫోర్త్ వన్ ప్రణాళిక ఆధారిత మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సామర్థ్యాధారిత మూల్యాంకనము అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనాన్ని సామర్థ్యాధారిత మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆచరణాత్మకత, వస్తాశ్రమత, విశ్వసనీయత, ప్రామాణికత అను లక్షణాలు గల ఒక విద్యా ప్రక్రియ ఏది? ఫస్ట్ వన్ మూల్యాంకనము, సెకండ్ వన్ బోధన, థర్డ్ వన్ అభ్యసనము, ఫోర్త్ వన్ అభ్యాసము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆచరణాత్మకత, వస్తాశ్రమత, విశ్వసనీయత, ప్రామాణికత అను లక్షణాలు గల ఒక విద్యా ప్రక్రియ మూల్యాంకనము. నెక్స్ట్ క్వశ్చన్, భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ దోష సవరణ మూల్యాంకనము, సెకండ్ వన్ ఉపలబ్ధి మూల్యాంకనము, థర్డ్ వన్ రూపణ మూల్యాంకనము, ఫోర్త్ వన్ బాహిర మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. రూపణ మూల్యాంకనము భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది? ఫస్ట్ వన్ పరీక్ష, సెకండ్ వన్ మూల్యాంకనము, థర్డ్ వన్ నికష, ఫోర్త్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది వికష కాదు, నికష. ఇది నాకు గుడి నికష. స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించే దాన్ని నికష అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరినది లేనిది తెలుసుకునే మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనము, సెకండ్ వన్ అంతరక్షణ మూల్యాంకనము, థర్డ్ వన్ సమగ్ర మూల్యాంకనము, ఫోర్త్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిర్మాణాత్మక మూల్యాంకనం ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరింది లేదో తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల జ్ఞాన సముపార్జనను తానే అంచనా వేయడం. ఫస్ట్ వన్ అంతర్గత మూల్య నిర్ధారణ, సెకండ్ వన్ బాహ్య మూల్య నిర్ధారణ, థర్డ్ వన్ శ్రేణి మూల్య నిర్ధారణ, ఫోర్త్ వన్ సమగ్ర పథకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతర్గత మూల్య నిర్ధారణ ఒక ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాల్లో తన విద్యార్థుల జ్ఞాన సముపార్జనను తానే అంచనా వేయడాన్ని అంతర్గత మూల్య నిర్ధారణ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శన పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిస్తే అది ఫస్ట్ వన్ పోర్ట్ఫోలియో దస్త్రము, సెకండ్ వన్ ప్రొఫైల్ స్వీయ వివరణ పత్రము, థర్డ్ వన్ బయోడేటా దత్తాంశాల నివేదన, ఫోర్త్ వన్ ప్రోగ్రెస్ షీట్ ప్రగతి పత్రము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పోర్ట్ఫోలియో దస్త్రము అంటాము. విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శన పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిస్తే దాన్ని పోర్ట్ఫోలియో దస్త్రం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో సరిచూసుకునేటకు ఉపయోగించే ఒక శాస్త్రీయ విధానం ఏది? ఫస్ట్ వన్ పునఃబోధన, సెకండ్ వన్ అభ్యసనము, థర్డ్ వన్ మూల్యాంకనము, ఫోర్త్ వన్ నైపుణ్య శిక్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపాధ్యాయుడు బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో సరిచూచుకొనుటకు ఉపయోగపడే ఒక శాస్త్రీయ విధానాన్ని మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలను మూల్యాంకనం చేసేది. ఫస్ట్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము, సెకండ్ వన్ సమగ్ర మూల్యాంకనము, థర్డ్ వన్ అంతర్గత మూల్యాంకనము, ఫోర్త్ వన్ అంతరక్షణ మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమగ్ర మూల్యాంకనము ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలను మూల్యాంకనం చేసేదాన్ని సమగ్ర మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము, సెకండ్ వన్ సమగ్ర మూల్యాంకనము, థర్డ్ వన్ నికషా నిర్ధారణ, ఫోర్త్ వన్ త్రైమాసిక పరీక్ష. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమగ్ర మూల్యాంకనం ఒక విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల జ్ఞాన అవగాహన సముపార్జనను తానే అంచనా వేస్తే అది బాహ్య మూల్యాంకనము, సెకండ్ వన్ అంతర్గత మూల్యాంకనము, థర్డ్ వన్ లక్ష్యాధార నిర్ధారణ, ఫోర్త్ వన్ అభ్యసన మూల్యాంక నిర్ధారణ. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అంతర్గత మూల్యాంకనం ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాల్లో తన విద్యార్థుల జ్ఞాన అవగాహన సముపార్జనను తానే అంచనా వేస్తే దాన్ని అంతర్గత మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ విషయాలను సమర్థంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించే మూల్యాంకనం ఏది? ఫస్ట్ వన్ ప్రాగుక్తిక మూల్యాంకనము, సెకండ్ వన్ అభ్యసనం కొరకు మూల్యాంకనము, థర్డ్ వన్ అభ్యసన మూల్యాంకనము, ఫోర్త్ వన్ బోధనా మూల్యాంకనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. 200 క్వశ్చన్స్ చేసేసరికి నాకు గొంతు పట్టేస్తుందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాగుక్తిక మూల్యాంకనము నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ విషయాలను సమర్థవంతంగా అధ్యయనం చేయగలడో ఇప్పుడే నిర్ధారించే మూల్యాంకనాన్ని ప్రాగుక్తిక మూల్యాంకనం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, మాపనం లక్షణాల్లో ఒకటి. ఫస్ట్ వన్ పరిమాణాత్మకత, సెకండ్ వన్ గుణాత్మకము, థర్డ్ వన్ సంశయాత్మకము, ఫోర్త్ వన్ జ్ఞానాత్మకము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మాపనం లక్షణాల్లో పరిమాణాత్మక అనేది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది ఏది? ఫస్ట్ వన్ మూల్యాంకనము, సెకండ్ వన్ మాపనము, థర్డ్ వన్ మదింపు, ఫోర్త్ వన్ ప్రయోగము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం అమలులో ఉన్న సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 6, 7, 8 తరగతులలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఎన్ని? ఫస్ట్ వన్ 24, సెకండ్ వన్ 36, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 10. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 6, 7, 8 తరగతుల్లో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు 20 మార్కులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండటం. ఫస్ట్ వన్ వస్తునిష్టత, సెకండ్ వన్ ఔపయోగికత, థర్డ్ వన్ విశ్వసనీయత, ఫోర్త్ వన్ వ్యాపకత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో నా దగ్గర ఉన్నటువంటి అన్ని పీడిఎఫ్స్, అలాగే బుక్స్ పీడిఎఫ్స్, నెక్స్ట్ సిలబస్ పీడిఎఫ్స్, అలాగే నా దగ్గర ఏవైనా క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు ఫ్రీగా క్విజెస్ అలాగే క్విజ్ పోల్స్ కండక్ట్ చేస్తున్నాను. సో రెండు కూడా మీరు యూజ్ చేసుకోండి. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ రెండింటి లింక్స్ ఇస్తున్నాను, లేదా అంటే నా ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా లింక్స్ అనేవి ఉంటాయి. సో చూడండి. నెక్స్ట్ ఏంటంటే నా ఛానల్లో సైకాలజీ క్లాసెస్ చేస్తున్నాను, అన్ని రకాల క్లాసెస్ చేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి టాపిక్కి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఒకే వీడియోలో ఉండేట్లు చేస్తున్నాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంత కష్టపడి వీడియోస్ ప్రిపేర్ చేసుకున్నందుకు సో ఒక లైక్ అయితే మాత్రం చేయండి. కనీసం ఒకరికైనా వీడియోని షేర్ చేస్తూ ఉండండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యాపకత. ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండడం అనేది వ్యాపకత అంటాము. సో ఇక్కడతో అయితే 200 బిట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో కావాలంటే మీరు చెక్ చేసుకోండి, లెక్క పెట్టుకోండి. నేను క్వశ్చన్ నెంబర్స్ వేద్దును కానీ నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను మీకు చెప్పేటప్పుడని నేను క్వశ్చన్ నెంబర్స్ అనేవి వేయలేదు. సో నేను ఈ క్వశ్చన్స్ రాసుకొని దానికి ఆన్సర్స్ అనేవి చెప్తున్నాను. సో వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నాకు కూడా ప్రజెంట్ గొంతు అనేది కొంచెం పట్టేసింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.